హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంగరము అనేటువంటిది నేర్చుకుంటూ ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఉంగరము, ఊలో ఊ గా అనేటువంటి అక్షరాలు దీంట్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. పాఠం బొమ్మలో ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి వాటిని గుర్తించి చెప్పండి. పాఠం బొమ్మలో ఒక ఉత్సవము లేదా జాతర మాదిరిగా ఉంది. జనాలు రద్దీగా ఉన్నారు, ఎక్కువ జనాలు ఉన్నారు అనమాట. చాలా అంగళ్ళు ఉన్నవి. జాతరలో ఉంగరాలు కాకుండా ఇంకా ఏమేమి దొరుకుతాయి? జాతరలో ఉంగరాలు మాత్రమే కాకుండా పిల్లలు ఆట వస్తువులు, తర్వాత వచ్చేసి బట్టలు, తినుబండారాలు, తర్వాత వచ్చి రకరకాలైనటువంటి బొమ్మలు, వంట పాత్రలు అన్నీ దొరుకుతాయన్నమాట. తర్వాత వచ్చేసి చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకుంటారు కదా, అట్లాగే మెడలో ఏనగలు పెట్టుకుంటారు. మెడలో దండ, పూసలుతో చేసినటువంటి దండలు, హారాలు, నెక్లెస్ ఇలాంటివి రకరకాలైనటువంటి నగలు పెట్టుకుంటారు. క్రింది వాక్యాలు గేయంలో గుర్తించి వాటిని కింద గీత గీయండి. రంగురంగుల ఉంగరం, నచ్చిన ఉంగరం, ఎర్రెర్ర ఉంగరం, యములాడ ఉంగరము అనేటువంటిది ఇక్కడ వచ్చేసి గీత గీసింది. తర్వాత వచ్చేసి గేయంలో ఉంగరము పదాన్ని వచ్చేసి గుర్తించి గోళము చుట్టండి. ఇక్కడ వచ్చేసి ఉంగరం అనేటువంటి పదాన్ని గోళం చుట్టాము. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది వాక్యాల్లో ఉంగరము పదానికి వచ్చేసి గోళం చుట్టండి. పాప వేలికి ఉంగరము ఉన్నది. పెండ్లి కూతురు వేలికి ఉంగరము ఉన్నది. పెట్టెలో ఉంగరము ఉన్నది. కింది బొమ్మను చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. ఇప్పుడు వచ్చేసి ఉంగరం, గా రం ఉంగరం. తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలు వచ్చేసి లా, తా, గా రం. తర్వాత వచ్చేసి మూడవ అక్షరము ఏంటి? నాలుగవ అక్షరం ఏంటి? గా. ఐదవ అక్షరము రం. తర్వాత 2, 5 అక్షరాలు కలిపి చదవండి, తరం. 4, 5 అక్షరాలు కలిపి చదవండి, గరం. 2, 4, 5 అక్షరాలు వచ్చేసి కలిపి చదవండి, తగరం. తర్వాత వచ్చేసి క్రింది ఖాళీలలో అవసరమైనటువంటి చోట రం, గం, జం అనేటువంటి చేర్చి రాయండి. ఆ పదాలు చదవండి. తరం, కరం, ఉంగరం, తగరం, బలగం, తరంగం, గజం, ఉరగం, రంగం, గంప, జంట, గంగా. తర్వాత వచ్చేసి క్రింది పదాలు చదవండి. బంక, గజం, తలం, బలం, గతం, గరం, ఆగం, జరం, రజతం, ఉంగరం, బంజర, ఉరగం, కటకట, గజగజ, లబలబ, గబగబ. తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలు వచ్చేసి కలిపి చదవండి. గతం, గరం, గజం. తర్వాత వచ్చేసి బలం, బకం, బలగం. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, కొన్ని అక్షరాలు కలిపి చదవండి. జత, జలగ, జలజ, రకం, రజతం, రజం. తర్వాత ఉంగరము అనేటువంటి దాంట్లో వచ్చే కాపీ రైటింగ్ చూడండి. గరం, ఉంగరం, రజతం, బలగం. తర్వాత వచ్చేసి ఆటంకం. ఈ విధంగా వచ్చేసి మనము కాపీ రైటింగ్ అనేటువంటిది రాయండి. తర్వాత వచ్చేసి వాక్యాల్లోని బొమ్మల పేర్లు చెప్పండి. గీత గీసినటువంటి బొమ్మ పేరు రాయండి. ఇక్కడ చూడండి, తాత వేలికి ఉంగరం ఉన్నది. ఉంగరం బొమ్మ వేస్తుందనమాట. గుడి గంట మోగింది. గంట బొమ్మ ఉంది అక్కడ. తల అనగా శిరస్సు, తల బొమ్మ వేసింది చూడండి. గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి గళ్ళని ఉపయోగించి కొన్ని పదాలు మనము తయారు చేయొచ్చు. బకం, కంజర, తబల, లబలబ, బలబల. తర్వాత వచ్చేసి తల, లత, జరజర, ఉంగరం, గరం, గంగ, రంగ. ఈ విధమైనటువంటి పదాలు మనం తయారు చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి క్రింది బొమ్మను చూడండి. తర్వాత వచ్చేసి మీరు గీయండి, రంగులు వేసి దాని పేరు రాయండి. వచ్చేసి ఇదే విధంగా మీరు యొక్క ఉంగరం వచ్చేసి బొమ్మని వేసి తర్వాత వచ్చేసి దాని కింద ఉంగరం అని రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.